చెప్పు శిరీష. నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చానే. వాడిని మనం మేనేజ్ చేస్తే వాడు మనల్ని మెయింటైన్ చేసినట్టు ఫీల్ అవుతాడే. సర్లే కానీ వాడు ఇంకా వచ్చినట్టు లేడే. సరేలే, నువ్వు తొందరగా వచ్చేయి. సరే, నేను మేనేజ్ చేస్తా అన్నాను కదా. ఇదొకటి ఎప్పుడే మాట్లాడుతుందో తెలీదు. సునీల్, ఒకసారి లోపలికి రా. ఏంటి మేడం పిలిచారు? ప్రసాద్ గారు వచ్చారా? రాలేదు మేడం. ఏంటలా చూస్తున్నావు? నేనేం చూడలేదు మేడం. కంగారు పడకయ్యా, జోక్ చేశాను. సరే గాని ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎలాంటిది? మనిషి మంచోడే కానీ అమ్మాయిలంటే పిచ్చా? భలే కనిపెట్టేశారు మేడం. నేను అలాగే కనిపెడతాను గానీ నువ్వు డోరేసి వెళ్ళు. అబ్బో ఎంత బాగుందో. అబ్బా వచ్చేసాడు. నేను చూడలేదేమో అనుకుంటున్నాడు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఎంతసేపు చూస్తాడో చూద్దాం. ఈ ఆఫీస్లో నన్ను చూడడం తప్ప వీడికి వేరే పనేం లేదు. హాయ్ ప్రియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. టిఫిన్ అయిందా? ఇంటి దగ్గరే చేసొచ్చాను సార్, మీరు చేశారా? అదే టిఫిన్ బయట చేద్దామని చాన్నాళ్ళ నుంచి. చాండాల నుంచి ఏంటి? అదే ఏదైనా ఛాన్స్ దొరికితే. ఛాన్స్ ఏంటి? ఛాన్స్ దొరికితే ఒకసారి ఆఫీస్లో ట్రై చేద్దామని. ఏమంటున్నారు మీరు? కానీ ఇంట్లో ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రసాద్ గారు, ఇంట్లోనే దొరికినప్పుడు బయట దొరకడం కష్టం కదా. అనుకుంటే చాలా మార్గాలు ఉంటాయి ప్రియా. ట్రై చేయండి. నీకోసం ఒకటి తీసుకొచ్చా. ఏంటి, బిస్కెట్టా? బిస్కెట్లకే మాకు ఒక రోజు వస్తుంది. ఫోన్ వస్తుంది. అమ్మో ఎండి గారు, మళ్ళీ వస్తాను, కలిసి లంచ్ చేద్దాం. ఏంటి ఇక్కడేదో పెట్టాడు? వీడికి చాలా ఉంది. ఇందులో ఏం రాశాడు? ప్రియమైన ప్రియ, ఒక ఆడ మగ కలవాలంటే అది సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా సాఫ్ట్గా వర్కౌట్ చేయాలి. నేను చేస్తున్నా, నువ్వు కూడా చేస్తావని ఆశిస్తున్నా. ప్రసాద్. వీడికి ఈ పైత్యం కూడా ఉందా? ఇందులో ఏముందో. లంచ్కి వెళ్దాం అంటాడా? చెప్తా వీడి పని. ప్రియా చూసావా? తీశాను. ఎలా ఉంది? కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. లైట్ గా ఉన్నా పర్లా, లైట్ తీసుకో. మీరు పర్స్ తీసుకోండి. అబ్బా 2000 నొక్కేస్తే బరువు తగ్గదా? ఏంటే నేను లేట్ అయ్యేసరికి చైర్ మార్చావు, స్టైల్ మార్చావు, బరువు పెంచావు. ఏం లేదే. మేనేజర్ వచ్చాడా? వచ్చాడే. నా గురించి ఏమైనా అడిగాడా? నాకు లైన్ వేసాడు, వాడికి నేను ఫైన్ వేసాను. కష్టం నాది కదే. కస్టమర్ మనోడు కదే. కలిసి లంచ్ చేద్దామన్నాడే. డబ్బులతో మనం చేద్దాం రా. నిజంగా లంచ్